హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కాంగ్రెస్ పార్టీ గత నెల వరకు తెలంగాణపై ఆశలు పెట్టుకోలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో విజయం ఖాయమని, తెలంగాణలో మాత్రం టైట్ ఫైట్ ఉందని అనుకుంది. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. కేవలం తెలంగాణలో మాత్రం సాధారణ మెజారిటీ కంటే 5 సీట్లు కాస్త ఎక్కువ సాధించింది. ఇదొక్కటే ఊరట. రేవంత్ రెడ్డి లాంటి నేత ఉండటంతో ఇక్కడ విజయం సాధ్యమైంది. లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే మరో 4 నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో హిందీ బెల్టులో కాంగ్రెస్ పుంజుకోవటం కష్టమని సులువుగా అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్లో విజయం ఖాయమని చాలా సర్వేలు చెప్పాయి. కానీ బీజేపీకి ఏకపక్ష మెజారిటీ వచ్చింది. 3/2 మెజారిటీ వచ్చింది. ఇక రాజస్థాన్లో హోరాహోరీ పోరు ఉంటుందనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇక ఛత్తీస్గఢ్లో విజయం ఖాయమని అందరూ అంచనా వేశారు. కనీసం ఒక్క సీట్ అయినా ఎక్కువ వస్తుందని మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. కానీ అక్కడ బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. అంటే కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి తలపడిన స్థానాల్లో బీజేపీ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. తెలంగాణలో బీజేపీ పెద్దగా పోటీ పడలేదు. అయినా కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి హిందీ బెల్ట్ ప్రాంతంలో ఊహించని దెబ్బలు తగిలాయి. అక్కడ బీజేపీ రాజకీయాల్ని అంచనా వేసి కౌంటర్ ఇవ్వటంలో మరోసారి ఫెయిల్ అయ్యారు. ఇది పార్లమెంటు ఎన్నికల్లోనూ గట్టి ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ డీలా పడటం బీజేపీకి బూస్ట్ లాంటిదే. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకబడింది. ఒక్క రాష్ట్రంతోనే సరిపెట్టుకుంది. 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో కాంగ్రెస్కు కనిపించినట్లుగా హిందీ రాష్ట్రాల్లో కనిపించలేదు. అలాంటి నాయకత్వాన్ని అటు రాహుల్ కానీ ఇటు ఆయా రాష్ట్రాల నేతలు కానీ ప్రజలకు చూపించలేకపోయారు. రాహుల్ గాంధీ జోడో యాత్రల్ని ప్రజలు నమ్మలేదు. కులగణన పేరుతో కుల రాజకీయాన్ని సహించలేదు. కేంద్రంలోని బీజేపీ సర్కారుని ఢీకొట్టేందుకు దాదాపు 24 విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేశాయి. వీటిలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మరింత డీలా పడినట్లయింది. తాజా ఫలితాలతో బీజేపీకి హిందీ బెల్టులో తన పట్టు తగ్గలేదని నిరూపించుకుంది. గత 2 సార్లు హిందీ బెల్టులో 90% పైగా ఫలితాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలు, బీసీ జనగణనలు అన్నీ తేలిపోతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల ఈ ఫలితాలు కాంగ్రెస్కు షాక్ ఇచ్చాయి. సెమీస్లో ఓడిపోయారు. అంటే మరోసారి ఢిల్లీలో అధికారానికి దూరం కావాల్సిందే. తాజా ఫలితాలతో హిందీ బెల్టులో కూడా కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి ఉందని అర్థమవుతోంది. గత 2 సార్లు హిందీ బెల్టులో 90% పైగా ఫలితాలను బీజేపీ నేతలు సాధించారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అంతకంటే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణతో పాటు కర్ణాటక సహా గతంలో బీజేపీ సాధించిన సీట్లు మరింత పెరగనున్నాయి. యూపీలోనూ పరిస్థితి మారుతోంది. అక్కడ కాంగ్రెస్ అసలు రేస్లో లేదు. ఎస్పీ, బీఎస్పీ బలహీనం అవుతున్నాయి. ఎలా చూసినా ఈసారి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. 10 ఏళ్ల మోదీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం తర్వాత 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కిందట బీజేపీ వేవుతో ఒక్కసారిగా నీరసపడిపోయింది. వరుసగా అన్ని చోట్ల అధికారం కోల్పోతూ వచ్చింది. నిన్నటి వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక మాత్రమే. ఇప్పుడు ఛత్తీస్గఢ్, రాజస్థాన్ పోయాయి. తెలంగాణ మాత్రం కలిసింది. మిగతా అన్ని చోట్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ హవానే కొనసాగుతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎక్కడ పోటీ చేసినా చావోరేవో అని పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ముందు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్కు కలిసి వచ్చేవేమీ కనిపించడం లేదు. కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇండియా కూటమిని నిలుపుకోవటం. కనీసం 3 రాష్ట్రాల్లో గెలిచి ఉంటే కాంగ్రెస్ కూటమికి ఎదురుండేది కాదు. కానీ ఇప్పుడు ఆ కూటమి కూడా బీజేపీ దెబ్బకు కకావికలం అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రంలో 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఈసారి ఆ దూకుడికి కళ్ళెం వేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. అందుకే ఎన్డీఏకి దీటుగా ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. విపక్ష కూటమికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందన్న అధికార ప్రకటనేమీ రాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కన్వీనర్గా ఉంటారన్న వార్తలు అప్పట్లో బాగానే వచ్చాయి. కానీ ఆ పదవిపై పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పారు నితీష్. నితీష్ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలకంగా వ్యవహరించారు. విపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తన ప్రయత్నం తాను చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ విపక్ష కూటమిని లీడ్ చేయగలుగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
లోక్సభ ఎన్నికల స్ట్రాటజీలు వేరు అని అంత సులువుగా కొట్టిపారేలేం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలపై ఉంటుంది. ఇదే కాంగ్రెస్ని ఇరకాటంలోకి నెట్టింది. కాంగ్రెస్ ఓడిపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన కామెంట్స్ని బట్టి చూస్తుంటే కూటమిలో చీలికలు మొదలవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీ సక్సెస్ కాదని, కాంగ్రెస్ వైఫల్యమే అని తేల్చి చెబుతున్నాయి కూటమి పార్టీలు. బీజేపీని కాంగ్రెస్ ఢీకొట్టలేదని, ఆ భ్రమ నుంచి ఆ పార్టీ బయటకు రావాలని కొందరు విపక్ష నేతలు నేరుగానే చెబుతున్నారు. కూటమి వ్యూహాలను మార్చాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు అసలు కూటమిలో కొనసాగాలా వద్దా అని పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. ఇందులో నిజమెంత అన్నది మాత్రం స్పష్టత లేదు. ముఖ్యంగా సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్ డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. మిగతా పార్టీలు ఏం చెబితే అది వినాల్సి వస్తుంది. లేదా పూర్తిగా కూటమే కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ప్రతి పార్టీ తమ ఓటు బేస్ని వదులుకునేందుకు ఇష్టపడదు. ఆప్, టీఎంసీ సహా మరికొన్ని పార్టీలు కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువే. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్లో సీట్ షేరింగ్ విషయంలో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ విభేదాలు ఫైనల్గా బీజేపీకే ప్లస్ అవుతాయి. వాళ్లలో వాళ్లకే సఖ్యత లేదని ఇప్పటికే బీజేపీ ప్రచారం చేస్తోంది. నాయకత్వ లోపము విపక్ష కూటమిని ఇబ్బందుల్లో పెడుతోంది. కాంగ్రెస్లోనే అంతర్గతంగా ఈ విషయంలో సఖ్యత కుదరకపోవచ్చు కూడా. తమ ఓటు బ్యాంకుని కాపాడుకోవడంలో నానా అవస్థలు పడుతోంది ఈ పార్టీ. ఇలాంటి సమయంలో సరైన నాయకత్వం లేకపోతే మరింత చతికిలబడిపోవడం ఖాయం. కానీ బీజేపీకి ఈ సమస్య లేదు. బలమైన నాయకత్వమే ఆ పార్టీని ముందుకు నడిపిస్తోంది. కూటమిలో చీలికలు వస్తాయని జోసిన్ చెబుతున్నారు బీజేపీ నేతలు. అసలే సమస్యలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ని 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి చాలా వరకు మారిపోయేది. కానీ తెలంగాణలో గెలిచామన్న సంతోషం తప్ప మరేమీ మిగల్లేదు. ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. కాంగ్రెస్ ఓటమి బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది. సీట్ల సంఖ్యని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ భవిష్యత్తుని నిర్ణయించనున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి జోషిస్తాయనుకుంటే ఉన్న జోరుని తగ్గించాయి. కాంగ్రెస్కు సంక్షోభాలు కొత్త కాదు, కానీ అదే పనిగా సంక్షోభాలు ఎదురవుతూ ఉంటే, గెలవాల్సిన చోట్ల కూడా ఓడిపోతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే. కాంగ్రెస్కు పూర్వ వైభవం ఎలా వస్తుందో రాదో అంచనా వేయటం కష్టంగా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.